మనకును సృష్టికర్తమైన దేవ, సార్వభౌమ సర్వాధికారి నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఈ సాయంకాలం మేము గ్రామానికి రావడం జరిగింది. మా ముందు నడిచి మమ్మల్ని నడిపిస్తున్న దేవానికి వందనాలు. శిలవ వేవన యేసుక్రీస్తున్నాము, తిరిగి లేచిన యేసుక్రీస్తున్నాము. పాటలలో సువార్త, మరి మాటలలో మీ నామం, ప్రేమను, శిలవ మరణాన్ని మరి తెలియపరచుటకు ప్రభువా మీ దాసును బలపరచండి. మరి మీ దాసులతో అల్పమైన నాకును సావాసం ఇచ్చి వందనాలు చేసి చీకటి శక్తులు, అంధకార శక్తులు యేసును బంధించండి. మీ నామాన్ని కనపరుచుకుందని మీ ప్రియకుమారుడు మా ప్రభు మా రక్షకుడు యేసుక్రీస్తు నామములో ప్రార్థించి ప్రారంభించి క్రీస్తు యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్. అయ్యా చెబుతా నేడు వినవయ్యా, పెడ చెవి పెట్టక త్వరపడిన కై ఎవరో తెలుసా యేసయ్యా. చెబుతా నేడు వినవయ్యా, పెడ చెవి పెట్టక త్వరపడి వచ్చి రక్షణ పొందయ్యా, రక్షణ క్రీస్తునందు ప్రియులారా, పరిశుద్ధ గ్రంథము బైబిల్ ఈ విధంగా సెలవిస్తున్నది. ఎవరి వలన మనం రక్షణ పొందలేము కానీ ఆకాశము క్రింద ఇవ్వబడిన ఏ నామం వలన మనం రక్షణ పొందలేము. ఈ నామం వలనే మనం రక్షణ పొందాలని బైబిల్ సెలవిస్తుంది. మానవుడు పాపములో పుట్టి పాపములు పెరిగి పాపములు జీవిస్తూ పాప పరిహారము కొరకై అనాది నుండి అనేకమైన ప్రయత్నములు చేయుచున్నాడు. బైబిల్ సెలవిస్తున్నది, పాపములకు వచ్చు జీతము మరణము, మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవము అని బైబిల్ సెలవిస్తూ ఉంది. మానవుడు పాపములో పుట్టి పాపములో పెరిగి పాపములో జీవిస్తూ పాప నివారణ కొరకై అనాది నుండి అనేకమైన ప్రయత్నములు చేయుచున్నాడు. మానవ ప్రయత్నములు దేవుని దృష్టిలో మునికి పేలికలు గనక దేవుడే లోకమును ప్రేమించి యేసుక్రీస్తు నామములో భూలోకానికి వచ్చాడు. కారణము బైబిల్ సెలవిస్తుంది, మనుషులు ఒక్కసారే మృతి పొందవలెను, ఆ తర్వాత తీర్పు జరుగును. దేహంతో జరిగించిన క్రియలు అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే మనలో ప్రతి వాడును తన్ను గురించి దేవునికి లెక్క అప్పగించాలని బైబిల్ సెలవిస్తూ ఉంది. అందుకని మానవుడు తన పాప నివారణ కొరకై అనాది నుండి అనేకమైన ప్రయత్నములు చేయుచున్నాడు. మానవ ప్రయత్నములు దేవుని దృష్టిలో మురికి పేరికలు గనక, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును. మానవుల పాపముల నుండి, మానవుల దోషముల నుండి, మానవుల అపరాధముల నుండి భూమి మీద ఎవరు విడిపించలేదు. దేవుడే లోకమును ప్రేమించి యేసుక్రీస్తు నామములో ఆయన భూలోకానికి వచ్చాడు. ఆయన పవిత్రంగా జన్మించాడు, పవిత్రంగా జీవించాడు, ప్రజలకు మేలు చేశాడు. ఆయన అందులకు చూపునిచ్చాడు, అంగహీనులను బాగు చేశాడు, చనిపోయిన వారిని సజీవులుగా లేపాడు, ఆకలితో ఉన్న వారికి ఆహారం ఇచ్చాడు. కాలం సంపూర్ణమైనప్పుడు ఆయన సిలువలో బలియాగమయ్యాడు. కారణం ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయం 4వ వచనములో, ఎడ్ల యొక్క రక్తము పక్షుల యొక్క రక్తము పాపములను తీసివేయట అసాధ్యం గనుక లోక పాపం మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్లగా మన పాపముల కొరకు, మన దోషముల కొరకు, మన అపరాధముల నిమిత్తమై ఆయన సిలువలో బలియాగమయ్యాడు. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయనని బైబిల్ సెలవిస్తుంది. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అన్నారు, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నిత్య జీవము గలవాడు, వాడు మరణంలో నుండి తీర్పులోనికి రాక జీవములోనికి దాటి ఉన్నాడు. ఇప్పుడు క్రీస్తునందున్న వానికి ఏ శిక్షా విధి లేదని
బైబిల్ సెలవిస్తోంది. ఆయన నామమందు విశ్వాసముంచి వాడెవడో ఆయన నామ మూలముగా వాడు పాప క్షమాపణ పొందునని బైబిల్ సెలవిస్తుంది. ప్రభు అయిన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షణ పొందుదురు. యేసు ప్రభువా, ఈ సాయంత్రమున ఈ కాలనీలో నీ కుమారుని ప్రకటించాము, ప్రజలు విన్నారు, కొందరైనా మార్పు పొందినట్లుగా మీ కృపను దయచేయమని, ముఖ్యంగా వర్షం కొరకు ప్రార్థిస్తున్నాము, సమృద్ధి అయిన వర్షాన్ని దయచేయమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.